సో గైస్ ప్రెజెంట్ అయితే హైటెక్ సిటీలో ఉన్నాం, చూడొచ్చు మీరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే హైదరాబాద్కి వచ్చి 2 days అయింది. నిన్న మార్నింగ్ అయితే రీచ్ అయ్యాను. కానీ నాకు వర్క్ వచ్చేసి ఇప్పుడు కూకట్పల్లిలో దొరికింది. సో ఈ పీజీ వచ్చేసి ఇక్కడ బర్కత్పుర సర్కిల్ పక్కన ఏందో గేట్ వస్తుంది. ఈ పక్క నుంచి అయితే ఏమంటారు కింగ్ కోటి పక్కనే, ఈ పక్క వచ్చి బర్కత్పుర సర్కిల్. సో మధ్యలో ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే పీజీలో ఉన్నా. ఇది నా బ్రేస్కెట్, హెల్మెట్. సో ఇప్పుడైతే నేను కూకట్పల్లికి పోతున్నాను, ఎందుకంటే నా వర్క్ అయితే కూకట్పల్లికి దొరికింది కాబట్టి. సో పీజీ వెతకడానికి నేను నా ఫ్రెండ్ని పిలుచుకొని పోతున్నాను. సో మన చైన్ అయితే పూర్తిగా డ్రై అయిపోయింది. 700 kilometers వచ్చినాం కదా, దానివల్ల ఇది చైన్ లీవ్ అయితే ఇప్పుడు ముందు పోయి బైక్ని అప్లై చేయాలా, దాని తర్వాత మేము ఇంటి నుంచి బయలుదేరాం. సో గైస్ ఇప్పుడైతే నా బండికి అయితే చైన్ లీవ్కి అయితే అప్లై చేసినాను, ఇది చూడొచ్చు మీరు. సో బండి అయితే చాలా డర్టీగా ఉంది. ఇంకోటి వచ్చేసి మిర్రర్స్ అయితే తీసుకున్నాయి కదా బైక్ కోసం. సో మిర్రర్స్లో వచ్చేసి ఈ హోల్ ఓకే, దీంట్లో అప్లై అవుతుంది మిర్రర్, కానీ ఈ హోల్ వచ్చి కొంచెం డ్యామేజ్ అయిపోయింది. చూద్దాం ఎలాగో. ఇప్పుడు కోటికి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్స్ చూసుకుందాం, ఎందుకంటే మిర్రర్స్ లేని చాలా ఇబ్బంది కలుగుతుంది వెనకాల చూడడానికైనా దేనికైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు కోటి టు అప్లై దిస్. దెన్ ఆఫ్టర్ దట్ ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే లేదు బండిలో, ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ పెట్టి మళ్ళీ దాని తర్వాత అక్కడి నుంచి మేమైతే పోదాం. సో గైస్ ఇప్పుడైతే బైక్ తీసుకొని బయలుదేరి రెడీ ఉండా. మా మచ్చగాడు వస్తున్నాడు, ఫారూక్. సో వీడిని పిలుచుకొని పోతున్నాం. मिरर्स लिया था आपके पास, याद है? डोमिनार के वो बैठ नहीं रहे उसमें, वो होल आके बड़ा है शायद. अभी का है, हाँ नीचे के बोर्ड चाहिए बस. ये हमारा रेगुलर शॉप है, इकड़े दొరుకుతా. वो योग मिलता मिरर बिठाने डोमिनार नहीं बाजू में. సో ఇక్కడైతే లేదు, పక్కనైతే అడిగి చూద్దాం. డోమినార్ ది योग मिलता योग डोमिनार 400 క్లచ్ సైడ్ లెఫ్ట్ వాల్. సో గైస్ ఇప్పుడు నేనైతే ఇది పోయింది కదా డై, సో ఇది కొత్తది తీసుకున్నా. ఇంకా వచ్చేసి ఇది కూడా కొత్తది తీసుకున్నా. స్విచ్ కిట్ మొత్తం వచ్చేసి 994 అయింది ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఈ బండి సామాన్ కొనాలంటే వాడమ్మ వేలు పెట్టేయాలి పక్కన. ఈ బండికి ఏం పోయినా అలా ఉంది. దీనికి బదులు కొత్త బండి తీసుకొని ఉండాల్సింది, తప్పు చేసిన సెకండ్స్లో బండి కొని. సో ఇప్పుడైతే నేను కూకట్పల్లికి అయితే పోతున్నా. ట్యాంక్ బండ్ రూట్ నుంచి అయితే పోతున్నాం. ఆ పక్క ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ట్యాంక్ బండ్ పోయి డైరెక్ట్ ఎర్రమంజిల్ కాడ దిగి ఆడ నుంచి మెట్రో లైన్లో కూకట్పల్లికి అయితే పోతాం. సో చూద్దాం ఇప్పుడు. సో నిన్నే వచ్చిన ట్యాంక్ బండ్కి. సో గైస్ ప్రెజెంట్ అయితే ఎర్రమంజిల్ మెట్రో కింద అయితే ఉన్నాం, టికెట్ లేన్ కాడ. ఇదే మన బస్ పాయింట్. సో ట్రాఫిక్ జామ్ అయితే వివచ్చంగా ఉంది. పీక్ అవర్స్ కదా, ట్రాఫిక్ జామ్ అయితే ఇలాగే ఉంటుంది ఇక్కడ. సో మనకైతే నైట్లో బస్ తీసి చక్కగా సిటీ దాటి వెళ్ళిపోయే అలవాటు, కానీ ఇక నుంచి మేము కూడా హైదరాబాద్ అలవాటు పడాలా. నాకైతే అసలు నచ్చడమే లేదు ఇక్కడ. అది కాక వర్క్ వచ్చేసి కూకట్పల్లిలో దొరికింది. సో నేను వచ్చే షేర్గేట్ దగ్గర, బర్కత్పుర సర్కిల్ కాచిగూడలో షేర్గేట్ దగ్గర. సో అక్కడి నుంచి కూకట్పల్లికి పోతే చాలా లాంగ్ అయిపోతుంది. అది కాక మా బండి వాడమ్మ మైలేజ్ కూడా 26 వస్తుంది. నేను అది చెక్ చేసిన నిన్నే, 26 to 27 ఈ రెండిట్లో వచ్చింది మైలేజ్.
సో అందుకనేసి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళైతే షేర్గఢ్ దగ్గర ఉన్నారు. సో నేను వచ్చి ఇప్పుడు కూకట్పల్లికి పోతున్నా. కూకట్పల్లిలో పీజీ చూడడానికి. సో ఎలాగో అలా అడ్జస్ట్ అవ్వాలా. సో ఆ బస్సుల కంటే ఇదే మేలు. నేను బస్సుల్లో వచ్చేసి నాకు శాలరీ కూడా వెరీ వెల్ ఉంటుంది, కానీ ఏమంటే నిద్ర మెలకువాలా. ఇంకా ముందైతే బాగానే ఉన్నింది బస్సులు, కానీ ముందు వచ్చేసి టైం కవర్ చేయొచ్చు స్పీడ్ ఉన్నింది. 90-95 దాకా ఉన్నింది స్పీడు. సో ఇప్పుడైతే టైం కవర్ చేయలేము, స్పీడ్ లాగ్ వేసినారు కాబట్టి 80కే స్పీడ్ లాగ్ వేసినారు. సో మా బస్సు వచ్చేసి 73 పరిగెత్తుంది. మళ్ళీ దాంట్లో అది కాక వీళ్ళు డ్రైవర్ గారు సింగిల్ డ్యూటీలు చేయాలంటే మోర్ దెన్ 13 hours బండి తోలాలా. మళ్ళీ ఆ పక్కకు పోతే ఎండకి నిద్ర రాదు. సో దానివల్ల ఐఎమ్ గెటింగ్ టైర్డ్, ఐఎమ్ ఫకింగ్ మై హెల్త్. సో ఐ థింక్ దట్ దెన్ ఐ థాట్ ఐ చూస్ సమ్ ఎల్స్. సో ఇదైతే నాకు శాలరీ అంతగా రాకపోవచ్చు, కానీ ఇట్స్ ఓకే. అందుకని ఇదైతే నాకు ఒక్క మేబీ మార్నింగ్ 3 to 4 hours, ఈవినింగ్ 3 to 4 hours వర్క్ ఉంటుంది. దాని మధ్యలో ఏమైనా కూడా చూసుకోవచ్చు పార్ట్ టైమ్గా కావాలంటే. సో దానివల్ల నేను ఇది చూస్ చేసుకున్నా. మళ్ళీ జిమ్ కూడా చేయొచ్చు చేయాలనుకుంటే. సో అందువల్ల నేనైతే ఇది చూస్ చేసిన. సో ఇప్పుడు ట్రాఫిక్ దాటిన తర్వాత అయితే మాట్లాడుతూ అయితే ట్రాఫిక్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. సో గైస్ ప్రజెంట్ అయితే మేము హైటెక్ సిటీలో ఉన్నాం, చూడవచ్చు మీరు. హైటెక్ సిటీ దాకా అయితే వచ్చేసాం ట్రాఫిక్లో. సో యాక్చువల్లీ నేను కూకట్పల్లి పోలే, మా ఫారూక్ కాడికి ఏందో చిన్న పని ఉంటే గచ్చిపల్లి ఆఫీస్ దగ్గర. సో వాడు ఆఫీస్ కాడికి అయితే పోతున్నాం ఫస్ట్. అది చూసుకొని మళ్ళీ ఆడ నుంచి రిటర్న్లో కూకట్పల్లి అయితే పోదాం. ఇక్కడ హైటెక్ సిటీలో వ్యూ అంతా బాగుంటుంది. సో దానివల్ల నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. సో గచ్చిపల్లికి పోవాలంటే పంజాగుట్ట నుంచి లైన్ వస్తుంది అన్నమాట. क्या रहे ने इलेक्ट्रिक स्कूटी ले ले हमारे से पहले आता है. సో ఎథర్ రేంజ్ రోవర్ వావ్ క్లాసిక్. సో ఈ బండి అయితే కువైట్లో తోలుతున్నాను నేను, సూపర్గా ఉంటుంది. ఓ మై గాడ్, ఈ బండ్లు కువైట్లో తోలడం గొప్ప విషయం అయితే కాదు, అది నార్మల్లే, ఎవరైనా తోలుతారు. ఇండియాలో ఆ బండి తోలాలి కాదు. ఇండియాలో ఆ బండి కొని వెళ్తున్నాడంటే ఇంకా మామూలు వ్యక్తి అయితే అస్సలు తీసుకోలేడు. హైదరాబాద్ ట్రాఫిక్.